శిశుపాలుడు ఇన్ని తప్పులు 100 తప్పుల గవ్వలు లెక్క పెడుతున్నా జాగ్రత్త అంటూ ఆయన లెక్క పెడతా ఉంటాడు గవ్వలు. ఇప్పుడు అట్లాగే కూటమి ప్రభుత్వం గవ్వలు లెక్క పెడుతోందా? కృష్ణుడు అప్పుడు కృష్ణ పరమాత్మ శిశుపాలుడు గవ్వలు లెక్క పెట్టినట్టుగా ఇప్పుడు వీళ్ళు వైసీపీ గవ్వలు లెక్క పెడుతున్నారా? అంటే ఇప్పుడు ఇవాళ అంబటి రాంబాబు ఇప్పుడు ఆయన ఏంటి గతంలో అనేక పిటిషన్లు వేశాడు, కోర్టులకు వెళ్ళాడు, వీళ్ళ మీద చర్యలు లేవంటూ ఆయన ప్రెస్ మీట్లు పెట్టాడు. అసలు ఈరోజు 12 గంటల నిరసన దీక్ష అన్నాడు. నీకు 24 గంటల దీక్షలు గుర్తుంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే ఇంకొకటి 48 గంటల దీక్ష చేసేవాడు. ఏది జల దీక్ష. అప్పుడేదో మళ్ళీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి కట్టెన వెనక్కి వెళ్ళాడని అప్పుడు వీడియోలు కూడా బయటకు వచ్చాయి అప్పుడు ఆయన పొజిషన్లో ఉన్నప్పుడు. ఇదంతా గోల ఎందుకని 12 గంటలకే పరిమితం చేసుకుంటున్నాడా? ఈరోజు ఈ దీక్ష ఉద్దేశం అతను ఏమని చెప్తున్నాడు ఆయన ప్రసంగంలో కానీ, లేకపోతే జోగి రమేష్ వీళ్ళందరూ, వెల్లంపల్లి శ్రీనివాస్ రకరకాలుగా మాట్లాడారు, మోదుగుల అందరూ ఏమనేది ఒకటే, ఏది పెమ్మసాన్ని టార్గెట్ చేస్తున్నారు. అవును సార్. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావుని టార్గెట్ చేయడం ద్వారా మీరు అతని ఇమేజ్ పెంచుతున్నారా? మీకు ఇంకా అయిన డ్యామేజ్ చాలదా? ఇప్పుడు ఆయనకి దీనికి ఏంటి సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, అక్కడ పార్లమెంటు సభ్యుడు. కాకపోతే ఒకటి, తనేమన్నాడు, అంబటి రాంబాబు నోటి దూల. అదేగా అసలు ఈ గొడవకి అదేగా ప్రధాన కారణం.